అందులో నా జీవిత కథ ఉంది, చూడు. నీ కదా? అవును, నేనొక మురికి కాలువలో పుట్టాను. ఓ, మరి ఎక్కడికి వెళ్ళొచ్చావు? నీకు కొంచెం తొందర ఎక్కువ కదా. ఓ సరే, మధ్యలో మాట్లాడలే, కంటిన్యూ. మీరు ఉదయం ఉచ్చబోసే దగ్గర నుంచి రాత్రి మళ్లీ పోసేదాకా అన్నీ ఆ కాలువలో కలిసేవి. అవసరం లేకపోయినా నీళ్లు వాడతారు. ఒక పక్కన వాసన, మరో పక్కన దోమలు. నా జీవితం మర్యాదరామన సినిమాలో హీరోలా బయటికి రాలేను, అక్కడే ఉండలేను. నేను సచ్చాక నా సమాధి కూడా ఇక్కడేనని భయం వేసేది. ఎలాగైనా సరే నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను. తర్వాత నిన్నే తర్వాత ఏమైంది? పేజీలు ఎవరు తిప్పుతారా? నీ కదా నువ్వు చెప్పడానికి బుక్ ఎందుకు? భలే భలే మగాడిపోయి హీరోలా నాకు కొంచెం మతిమరుపులే, నువ్వు తిప్పు. ఒకరోజు నా ఫ్రెండ్స్తో నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అన్నాను. అప్పుడు వాళ్ళు రేలంగి మావిలా నేను ఏం చెప్పినా నన్ను చూసి నవ్వారు. వాళ్ళ నవ్వుల్ని నేను పట్టించుకోకుండా జీవితంలో ఏదో సాధించాలని అక్కడి నుంచి పరుగు మొదలుపెట్టాను. నైస్. కానీ నీకు నీ సినిమాల గురించి ఎలా తెలుసు? అది అమ్మో వదిలే, మళ్ళీ నువ్వు నాకు సమస్తం తెలుసు, సమంత తెలుసు అంటావు. తర్వాత ఏమని చెప్పు. నీ అబ్బా ఏంట్రా చెప్పేదే? ఎప్పుడో ఉదయం పెట్టావు, ఆకలివుతుంది ఇక్కడ. ఓ సారీ, 1 minute. కడుపు నిండా తిన్నావా? నువ్వు పెట్టింది పరమాన్నం. మరి మీరు మాత్రం రోజు రకరకాలు తింటారు, మాకు మాత్రం రోజు ఒకటే పెడతారు. మాకు కొత్తవి తినాలని ఆశలుండవా, కోరికలుండవా? రేపు నాకు కావాల్సింది చెప్తాను, తెప్పించు. సరే తెప్పిస్తాలే. అక్కడి నుంచి వెళ్ళాక ఏమైంది? అలా వెళ్తుంటే నన్ను ఆపడానికి ఎంతో చెత్త అడ్డొచ్చేది, అయినా పరుగాపలేదు. వచ్చి ఓ పెద్ద చెరువులో పడ్డాను. ఒక్కసారిగా ఏదో సాధించానని గట్టిగా అరిచాను. ఇంకేంటి, ఫుల్ హ్యాపీ అయితే? ఏంటి హ్యాపీ? అసలు కథ అప్పుడే మొదలైంది. జాలర్ల రూపంలో వాళ్ళ వల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు యుద్ధమే చేసేవాడిని. మనం నిజాయితీగా పనిచేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుందంటారు. అప్పుడే పెద్ద పెద్ద వానలు పడి చెరువులు పొంగడంతో సముద్రంలో పడ్డాను. అలా నా జీవితం ఏమీ తెలియని చిన్న మురికి కాలంలో మొదలై చెరువులు, సముద్రాలనే కష్టాలని దాటి ఇక్కడికి వచ్చాను. అర్జున, ఉన్నావా? ఉన్నా. మొత్తానికి భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా. నిజంగా ఒక యుద్ధమే చేశావు. నా జీవితం ఎలాగో నీ జీవితం అలాగే. నువ్వు ఏదైనా చేస్తా అంటే అందరూ నవ్వుతారు. నాకు చెత్త అడ్డొచ్చినట్టే నీకు కష్టాలు అడ్డొస్తాయి. అయినా మనం చేసే పనిని మాత్రం వదలకుండా నువ్వు నమ్మిన దానికోసం నిలబడు. నిలబడతా కానీ గెలుస్తానో లేదో భయం వేస్తుంది. భయం, ఫలితం మీద భయం. భారతంలో పాండవులు యుద్ధంలో మేము గెలవమని భయపడి ఉంటే కురుక్షేత్రంలో గెలిచేవారా? ప్రయత్నించకుండా నేను ఓడిపోతానని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు. అంతెందుకు, మీరు నమ్మే గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేనా వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్సవ కర్మణి. దాని అర్థమేంటో తెలుసా? పని చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు. ఒక్కటి గుర్తుపెట్టుకో అర్జున, లక్ష్యం కోసం పరుగెడితే గెలవడమో ఓడడమో ఉంటుంది గాని ఒక్కసారి మొదలుపెట్టిన పరుగుని ఆపితే అవమానం మాత్రమే ఉంటుంది. గెలుపో ఓటమో, కష్టమో నష్టమో, సాధిస్తావో లేదు, అది తర్వాత సంగతి. ముందు ప్రయత్నించాలి కదా అర్జున. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా కానీ అవకాశం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అవకాశం మనల్ని వెతుకుంటూ రాదు, మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి. నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకొని అనుక్షణం నీ కళ కోసం ప్రయత్నించు. అప్పుడు చెప్పు, నేను ఓడిపోయానని, నాకు అవకాశం రాలేదు అని. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మాటలు నన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. అవును, నువ్వు ఇంత సడన్ గా నాతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు? ఎందుకంటే నేను కొన్ని రోజుల్లో చనిపోతాను కాబట్టి. వాట్? అవును, నాలాగే నా గుండె కూడా నాకన్నా ఎక్కువగా పరిగెడుతుంది. దాని వేగం పెరిగితే నా పరుగు ఆపాల్సి వస్తుంది. నేను చనిపోయే ముందు సాధించానని చెప్పడానికి నా దగ్గర ఒక కథ ఉంది. మరి నీ దగ్గర ఏముంది అర్జున? అందుకే ఇలా ఆలోచిస్తూ ఆగిపోకు. యుద్ధం చెయ్యి, నీ కోసం చెయ్యి, నీ లక్ష్యం కోసం చెయ్యి, నీ గెలుపు కోసం చెయ్యి. నువ్వెందుకు వచ్చావో తెలియదు కానీ నేనేంటో తెలిసేలా చేసావు. నేనేం చేయాలో అర్థమయ్యేలా చేసావు.
ప్రయత్నిస్తా, గెలిచే వరకు ప్రయత్నిస్తా. ఇంతకీ నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా? కోరికలు ఆశలంటూ ఏమి లేవు అర్జున. నీలాగే ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న వాళ్లకు నన్ను, ఈ పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వు అర్జున. సరే మాధవ. చూసావా జగన్నాథ, నీ గీత ఎంతమందికి దారి చూపిస్తుందో. జగన్నాథ అంటే నువ్వు నాతో కాకుండా వేరెవరితో మాట్లాడుతున్నావు? అదా, ఎంత మాయ నడిపి అక్కడి నుంచి ఏమీ తెలియని వాడిలా మనం మాట్లాడుకునేది దొంగచాటుగా వింటున్నాడు చూడు, ఆయన. ఆయన ఎవరు? అదిగో ఆయన. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జన ప్రియం. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జన ప్రియం. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.